పిల్లల వెంట ఉండి నడిపించేది, వెన్నుతట్టి ప్రోత్సహించేది నాన్నే. ఏ కష్టం వచ్చినా మా నాన్న ఉన్నాడులే అని ధైర్యంగా ముందడుగేస్తారు. మరి ముద్దులోలికే ఇద్దరు చిన్నపిల్లలు సరదాగా తిరిగొద్దామంటూ ఆ నాన్న పిలిస్తే జాలిగా వెళ్ళారు. ఇష్టమైనవన్నీ అడిగి మరీ కొనిపించుకున్నారు. నదీ తీరంలో విహరిస్తూ ఆనందంగా గడిపారు. పడవలో తిరుగుతూ కేరింతలు కొట్టారు. కాసేపటికే అంతా విగత జీవులుగా మారారు. నాన్న వెంట నడిచిన ఆ చిన్నారులు ఎలా ప్రాణాలు కోల్పోయారు? ఆ తండ్రి కూడా ఎలా చనిపోయాడు? ఇది ప్రమాదమా లేక పథకం ప్రకారమే జరిగిన హత్యలా? సంసారంలో కలతలు, ఆపై స్తోమతకు మించిన అప్పులు, ఇవన్నీ వెరసి ఓ పచ్చని సంసారాన్ని కుప్పకూల్చాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న తండ్రి కడుపున పుట్టిన పిల్లల్ని నీట ముంచి హత్య చేసే వరకు వెళ్లింది. ఆపై ఆ తండ్రి సైతం అదే నీట మునిగి బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచింది. అసలు ఆ దంపతుల మధ్య తలెత్తిన వివాదాలేంటి? ఎందుకతను ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు? నిజాంపేట గ్రామానికి చెందిన బోయ కృష్ణకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన సవితతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి రక్షిత్, అనన్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి 1/2 ఎకరం పొలం ఉండగా అందులో పంట సాగు చేయడం కష్టతరం కావడంతో కృష్ణ అప్పుల పాలయ్యాడు. దీంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ లోని పటాన్ చెరుకు ఆ కుటుంబం వలస వెళ్లింది. అక్కడ కృష్ణ పెయింటింగ్ పనిచేస్తూ వాచ్మెన్ గా విధులు నిర్వర్తించేవాడు. వచ్చే డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి. మరోవైపు అప్పులు కొండలా పెరిగిపోయాయి. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన కృష్ణ పనికి వెళ్లడం మానేశాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలయ్యేవి. ఈ నెల 11వ తేదీన విహారయాత్రకు తీసుకువెళ్తానని నమ్మించిన కృష్ణ పిల్లలను తన బైక్ పై నిజాం సాగర్ జలాశయం వద్దకు తీసుకెళ్లాడు. పిల్లలకు నచ్చినవన్నీ కొనిచ్చాడు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. కానీ ఆ పిల్లలకు తెలియలేదు అవే వారి ఆఖరి క్షణాలని. తండ్రే కాలయముడిగా మారి తమతో ఉన్నాడని. 9:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి నేను ఇక వాళ్ళు ఏడిపోతున్నా నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మా నాన్న పోదాందా అని పాప అంటుంటే తీసుకొని పోయింది. ఇక వస్తారు కదా 11:30 వరకే వస్తాడు. ఎప్పుడైనా తీసుకుపోతే అట్లా వస్తాడు. సాయంత్రం తీసుకెళ్తే 4కి ఇట్లా తీసుకెళ్తే 6 వరకు ఇంటికి వస్తారు. పొద్దున కూడా 9:30కి అట్లా వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తారని చూసినా రాలేరు. మా అల్లుడికి పిలుచుకొని ఫోన్ చేయించిన. మామ ఎక్కడున్నావు మామ అంటే బయటకు వచ్చినా నేను అని అన్నాడు. ఏడున్నావు మామ చెప్పు నేను వస్తానంటే గీడున్న లొకేషన్ పెడతారా అని అన్నాడు. మామ చెప్పు మామ ఏడున్నావో చెప్పు అంటే లొకేషన్ పెడతారా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. పిల్లలిద్దరినీ నీటిలో నెట్టేసి చంపేసిన కృష్ణ ఆ తరువాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. నిజాంపేట గ్రామానికి చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలతోని నిజాం సాగర్ డ్యామ్ 20 గేట్ల బ్యాక్ సైడ్ ఆరేపల్లి శివార్లో మన తెప్పతోని వెళ్ళి ఇద్దరు పిల్లలు అందులో నీళ్ళలో తోసేసి అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. విగత జీవులుగా మారిన చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ తండ్రి అనాలోచిత నిర్ణయానికి ఇద్దరు చిన్నారుల బంగారు భవిష్యత్ అంధకారమైంది. చివరకు ఆ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు.